నమస్కారం. మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. గర్భిణీల్లో రక్తపోటు పెరగడం సర్వసాధారణం. చికిత్స చేయకపోతే అది తల్లికి, శిశువుకు లేదా ఇద్దరికీ తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అయితే ప్రసవానంతరం కూడా రక్తపోటు రావచ్చు. ఇది మరింత ప్రమాదకరం. అరుదుగా కనబడే సమస్య అయినా తగిన చికిత్స చేయకపోతే మెదడు మీద ప్రభావం చూపి మూర్ఛలకు సైతం దారితీయవచ్చు. అందుకే ప్రసవానంతర రక్తపోటు గురించి ఈనాటి మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖలో వివరంగా తెలుసుకుందాం. గర్భధారణ సమయంలో రక్తపోటు ఉంటే తరువాత జీవితంలో అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ప్రీ ఎక్లాంప్సియా లేని మహిళల కంటే ప్రీ ఎక్లాంప్సియా ఉన్న మహిళలకు తరువాత రక్తపోటు వచ్చే ప్రమాదం 4 రెట్లు ఎక్కువగా ఉందని పరిశోధనల్లో తేలింది. ప్రీ ఎక్లాంప్సియా ఉంటే స్త్రీకి తరువాత జీవితంలో స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా 2 రెట్లు ఎక్కువే. అందుకే ఈ సమస్య గురించి తెలుసుకుందాం. కాన్పు తర్వాత అధిక రక్తపోటు ప్రమాదకరం. కాన్పు జరిగిన 48 గంటల్లోనే ఈ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉన్నా కొంతమందిలో ఆ తరువాత కూడా ఈ తరహా రక్తపోటు రావచ్చు. తరచూ తలనొప్పి రావటం, చూపు మందగించటం, త్వరగా అలసిపోవడం లాంటి లక్షణాలు కనబడతాయి. కొంతమందిలో ఎగువ పొత్తి కడుపులో కుడివైపు నొప్పి రావచ్చు. కాళ్లల్లో వాపు, కండరాల నొప్పి, కీళ్ల నొప్పి, అరుదుగా మూత్ర విసర్జన, శరీర బరువు అకస్మాత్తుగా పెరగడం లాంటి లక్షణాలు కనబడితే అది ప్రసవానంతర రక్తపోటు లక్షణాలుగా అనుమానించాలి. అంతకు ముందే రక్తపోటు ఉన్నవారిలో, ఊబకాయం ఉన్నవారిలో సాధారణంగా కాన్పు తర్వాత రక్తపోటు వస్తున్నట్టు గుర్తించారు. అదేవిధంగా తల్లిదండ్రుల్లో, తోబుట్టువుల్లో రక్తపోటు ఉంటే అలాంటి కుటుంబ చరిత్ర కారణంగా కూడా కాన్పు అనంతరం రక్తపోటు రావచ్చు. గర్భంలో 2 లేదా అంతకంటే ఎక్కువ మంది శిశువులున్న వారికి కాన్పు తర్వాత రక్తపోటు వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. బీపీ ఏదైతే ఉందో, హై బీపీ అనేది ప్రెగ్నెన్సీలో కామన్గా వచ్చే ఒక మెడికల్ కండిషన్. అదేంటంటే చాలామందికి ప్రెగ్నెన్సీలో 20 వారాల తర్వాత అంటే 20 వీక్స్ తర్వాత బీపీ అనేది సడన్గా రేజ్ అవ్వడం మొదలు పెడతా ఉంటుంది. దాన్ని మనము గెస్టేషనల్ హైపర్ టెన్షన్ అంటాం, అంటే యాంటీపార్టమ్ హైపర్ టెన్షన్. ఈ బీపీ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఓన్లీ బీపీ రేజ్ అవ్వడమే చూస్తుంటాం. ఒక్కొక్కసారి బీపీతో పాటు యూరిన్లో ప్రోటీన్స్ అనేవి వెళ్తూ ఉంటాయి. సో అలాంటిది మనము ప్రీ ఎక్లాంప్సియా అని అంటాం. కొంతమందికి ఏమవుతుందంటే ఈ బీపీ రీడింగ్స్ అనేవి ప్రెగ్నెన్సీ అంతా నార్మల్గా ఉండి సడన్గా పోస్ట్ ఆప్ అంటే డెలివరీ తర్వాత, నార్మల్ డెలివరీ కావచ్చు, సిజేరియన్ కావచ్చు, డెలివరీ తర్వాత వితిన్ 48 అవర్స్ నుంచి 6 వారాలలోపు బీపీ అనేది ఒక్కొక్కసారి షూటప్ అవుతూ ఉంటుంది. దీన్ని మనము పోస్ట్ పార్టమ్ ఎక్లాంప్సియా అని అంటాము. సో ఇది ఎందుకు వస్తుంది ఏంటి అని కారణాలు స్పెసిఫిక్గా అయితే రీజన్స్ ఏమి లేవండి. కానీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకుంటే, కొంతమంది ఒబేసిటీ ఉంటుంది, అంటే చాలా లావుగా ఉంటారు, అంటే వాళ్ళ బిఎంఐ అనేది ఫస్ట్ ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎవరైతే ఈ స్థూలకాయం ప్రాబ్లంతో బాధపడుతున్నారో అలాంటి వాళ్ళకి ఈ పోస్ట్ పార్టమ్ బీపీ రావడం అనేది కామన్గా మనం చూస్తుంటాము. కొంతమందికి మల్టిపుల్ ప్రెగ్నెన్సీ అంటే ట్విన్స్ కానీ, ట్రిప్లెట్స్ కానీ, ఒక బేబీ కన్నా ఎక్కువ బేబీస్ ఉన్నప్పుడు కూడా ఇలాంటి వాళ్ళు ప్రెగ్నెన్సీలో హై బీపీకి ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్ అవుతారు. డెలివరీ తర్వాత కూడా పోస్ట్ పార్టమ్ ఎక్లాంప్సియా అంటాం. ఇలాంటి పేషెంట్స్ ఏంటంటే పోస్ట్ పార్టమ్ డెలివరీ తర్వాత కూడా వాళ్ళకి బీపీ రేజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి మనం చాలాగా చూస్తుంటాం. కొంతమందికి మెడికల్ డిజార్డర్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీలో, అంటే మాట్లాడుకుంటే డయాబెటీస్, షుగర్, జీడిఎం అంటాం, గెస్టేషనల్ డయాబెటీస్. ఇలాంటి పేషెంట్స్కి కూడా డెలివరీ తర్వాత బీపీ రేజ్ అయ్యడం అనేది మనము కామన్గా చూస్తుంటాము. అలాగని ప్రతి డయాబెటిక్ పేషెంట్కి బీపీ రేజ్ అవ్వాలని కంపల్సరీ ఏం లేదు. కొంతమందికి ఇదేంటంటే ఇది ఒక రిస్క్ ఫ్యాక్టర్ లాగా వర్క్ చేస్తుంది. ఏమైనా క్రానిక్ హైపర్ టెన్షన్, ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా, మెడికల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా డెలివరీ తర్వాత బీపీ రేజ్ అయ్యే ఛాన్సెస్ అవి మనము చూస్తుంటాం. అధిక రక్తపోటుతో మరికొన్ని లక్షణాల ఆధారంగా ఈ సమస్యను నిర్ధారించుకుంటారు. మూత్రంలో ప్రోటీన్ ఎక్కువగా ఉండటం, రక్తంలో ప్లేట్లెట్ కౌంట్ పడిపోవడం ప్రధాన లక్షణాలు. కాలేయం పనితీరు దెబ్బతిన్నప్పుడు మూత్రంలో ప్రోటీన్ కాకుండా మరేదైనా మూత్రపిండాల సమస్య, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం లాంటి సమస్యలు కూడా ఈ తరహా రక్తపోటుకు సూచనలు. గతంలో కాన్పు అనంతరం రక్తపోటు నిర్ధారణకు రక్తపోటు, మూత్రంలో ప్రోటీన్ కోసం మాత్రమే పరీక్షలు జరిపేవారు. అయితే మూత్రంలో ప్రోటీన్ లేకపోయినా ఈ సమస్య ఉండవచ్చునని ఇప్పుడు డాక్టర్లు నిర్ణయించారు. వ్యాధి
వ్యాధి నిర్ధారణకు రక్తపోటు అసాధారణంగా ఉండటం మాత్రమే సరిపోదు. 4 గంటల తర్వాత కూడా అలాగే ఉంటే అప్పుడు మాత్రమే ఈ సమస్య ఉన్నట్టు లెక్క. కాన్పు తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వాళ్ళలో ఈ లక్షణాలు కనబడితే మళ్లీ ఆసుపత్రిలో చేరి రక్త పరీక్షలు, మూత్ర విశ్లేషణ జరపాలి. సాధారణంగా ఈ 2 ల్యాబ్ పరీక్షలతోనే సమస్య సులభంగా బయటపడుతుంది. కామన్గా ఏంటంటే బీపీ ఎక్కువ అవడం వల్ల ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలామందికి ప్రెగ్నెన్సీలో కూడా బీపీ ఒకవేళ ఎక్కువగా రేజ్ అయినప్పుడు, యూరిన్లో ప్రోటీన్స్ అనేవి పాస్ అయినప్పుడు ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ప్రెగ్నెన్సీలో ఉంటుంది. అలాగే డెలివరీ అయిన తర్వాత కూడా 48 అవర్స్ నుంచి 6 వారాల వరకు కూడా ఈ ఫిట్స్ అనేది వచ్చే ఛాన్సెస్ అవి ఉంటాయి. అది ఎప్పుడంటే ఎక్కువ మోతాదులో బీపీ ఉన్నప్పుడు ఈ రిస్క్ని మనం చూస్తుంటాం. ఈ ఫిట్స్ రావడం వల్ల మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్, అంటే ఈ ఫిట్స్ రావడం వల్ల అదర్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో మన కిడ్నీస్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, లివర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి, బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మల్టిపుల్ ఆర్గాన్స్కి ఇది ఎఫెక్ట్ అనేది చేస్తుంది. ఒక్కొక్కసారి ఈ బీపీ షూటప్ అవ్వడం వల్ల స్ట్రోక్, అంటే ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది బ్రెయిన్ సరిగా అందక స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ కూడా మనం చూస్తుంటాము. కొంతమందికి థ్రాంబో ఎంబోలిజం, అంటే రక్తం నాళాలలో బ్లడ్ క్లాట్స్ అనేవి ఫామ్ చేసే ఎంబోలిజం వచ్చే ఛాన్సెస్ కూడా మనం చూస్తుంటాము. సివియర్ బీపీ ఉండి ఫిట్స్ వచ్చిన వాళ్ళకి ఒక్కొక్కసారి పల్మోనరీ ఎడిమా, అంటే లంగ్స్లో నీరు జమ అవడం కూడా అలాంటి కాంప్లికేషన్ మీద చూస్తుంటాము. ఇంకొక కాంప్లికేషన్ గురించి మాట్లాడితే హెల్ప్ సిండ్రోమ్ అని ఉంటుంది. ఈ కాంప్లికేషన్ అనేది చాలా, అంటే కొంచెం డేంజరస్ కాంప్లికేషన్ కాబట్టి ఈ కాంప్లికేషన్స్ అన్నీ ఈ ఫిట్స్ రావడం వల్ల ఎందుకు వస్తాయంటే బీపీ రేజ్ అవ్వడం వల్ల వస్తాయి. కాబట్టి ముందుగానే ఈ సిమ్టమ్స్ని మీరు ఏవైతే ఉన్నాయో మీరు అబ్జర్వ్ చేసి డాక్టర్ గారిని సంప్రదించి కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనం అవాయిడ్ చేయొచ్చు. ప్రసవానంతర రక్తపోటు తగ్గించడానికి డాక్టర్లు సాధారణంగా మందులు సిఫార్సు చేస్తారు. ముందుగా రక్తపోటు మరీ ప్రమాదకర స్థాయిలో ఉంటే దాన్ని తగ్గించడం మీద దృష్టి పెడతారు. యాంటీ హైపర్ టెన్సివ్ మందులతో పరిస్థితిని అదుపులోకి తెస్తారు. ఆ తరువాత మూర్ఛల వంటి సమస్యలు రాకుండా ముందు జాగ్రత్తగా మందులు ఇస్తారు. బాలింతల్లో మూర్ఛ లక్షణాలు నివారించడానికి ప్రధానంగా బీపీ, మూత్రంలో ప్రోటీన్ లాంటి ఇతర లక్షణాలకు చికిత్స అందించడం మీద దృష్టి పెడతారు. కాన్పు తర్వాత వచ్చే ఈ సమస్య వలన శారీరకంగాను మానసికంగాను అసౌకర్యంగా అనుభూతి చెందడం సహజం. ఈ సమస్య ఉన్న వాళ్ళను ఎక్కువ రోజులు ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందించాల్సి ఉంటుంది. దీని వలన అదనపు ఒత్తిడి ఏర్పడుతుంది. ఈ పరిస్థితుల్లో డాక్టర్ సలహాలు పాటిస్తూ ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించడం వల్ల మాత్రమే త్వరగా కోలుకునే అవకాశం కలుగుతుంది. బీపీ ఓన్లీ అంటే డెలివరీ తర్వాతనే హై బ్లడ్ ప్రెషర్స్ ఉన్నప్పుడు మనం ఏంటంటే కొన్ని రకాల టెస్ట్లు, యూరిన్ టెస్ట్, పిహెచ్ ప్రొఫైల్ అంటాము. అలాంటి ప్రొఫైల్లో చాలా రకాల లివర్ ఫంక్షన్ టెస్ట్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, రకరకాల సిబిపి, అంటే ప్లేట్లెట్ కౌంట్ ఎంత ఉంది, హిమోగ్లోబిన్ ఎంత ఉంది, అవన్నీ డాక్టర్ గారు మీకు తగిన ఇన్వెస్టిగేషన్స్ అవి చేస్తారండి. సో ఈ బీపీ ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా బీపీ ట్యాబ్లెట్స్ అయితే కొన్ని రకాల ట్యాబ్లెట్స్ ఈ డెలివరీ తర్వాత మదర్స్కి ఇచ్చే ట్యాబ్లెట్స్ ఉంటాయి. సో ఆ ట్యాబ్లెట్స్ వాడుతూ మీ సిమ్టమ్స్ని మీరు అబ్జర్వ్ చేస్తూ ఇన్వెస్టిగేషన్స్ని మానిటర్ చేసుకుంటే డెఫినెట్గా ఈ కాంప్లికేషన్స్ అనేవి మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. బీపీ కూడా ఎక్కువ రేజ్ అవ్వకుండా మనము ఈ ట్యాబ్లెట్స్ని వాడడం వల్ల అరికట్టవచ్చు. ఈ ఎన్ని రోజులు వాడాలి అంటే డిపెండ్స్ అండి. అది మనకు యాక్చువల్లీ 6 వీక్స్ వరకు రిస్క్ ఉంటుంది కాబట్టి వీక్లీ వన్స్ ఈ బీపీ ట్యాబ్లెట్స్ వాడుతూ వీక్లీ వన్ చెకప్స్ డాక్టర్ దగ్గర చేసుకుంటూ అది తగ్గుతుందా పెరుగుతుందా బీపీ మానిటర్ చేసుకుంటూ నార్మలైజ్ అయ్యే వరకు ట్రీట్మెంట్ అనేది తప్పకుండా తీసుకోవాలి. ఎలా అంటే సిమ్టమ్స్ ఎట్లా డయాగ్నోస్ చేయొచ్చు ఈ బీపీ ఉంది అనే దాన్ని మనం మాట్లాడుకుంటే, ఈ బీపీ ఎక్కువ ఉన్నప్పుడు అంటే ఎక్కువ రేజ్ అయినప్పుడు డెలివరీ తర్వాత ఫస్ట్ సిమ్టమ్ మనం మాట్లాడుకుంటే సివియర్ హెడేక్, అంటే తలనొప్పి చాలా ఎక్కువగా అనిపిస్తుంటుంది వాళ్ళకి. ఒకవేళ ఒక్కొక్కసారి ఏంటంటే ఎక్కువ హై బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు యూరిన్ కూడా మనము మూత్రం పాస్ చేసినప్పుడు తక్కువ అమౌంట్లో వచ్చే ఛాన్సెస్ అవి మనం చూస్తుంటాము. కొంతమందికి అయితే విజన్ కూడా, అంటే కంటి చూపు అంటే బ్లాక్ స్పాట్స్ లాగా కళ్ళు సరిగా కనిపించకపోవడము, ఎపిగాస్ట్రిక్ పెయిన్ అంటే కడుపులో అప్పర్ పైన భాగంలో నొప్పి రావడము, ఇవన్నీ సిమ్టమ్స్ అనేవి హై బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎవరైనా సరే ఈ హెడేక్ వచ్చినప్పుడు, లేకపోతే యూరిన్ సరిగా రాలేదు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కళ్ళు సరిగా కనిపించట్లేదు, పెయిన్ వస్తుంది అన్నప్పుడు ఇమీడియట్గా డాక్టర్ గారిని సంప్రదించి బీపీ చెకప్ చేసుకొని ఎవాల్యుయేషన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. గర్భిణీలకు రక్తపోటు రావడం సహజం. అయితే అది ఒక స్థాయి మించిపోవడం ప్రమాదకరం కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు.
కొన్ని అరుదైన సందర్భాలలో కాన్పు తర్వాత కూడా రక్తపోటు రావచ్చు. ఇది మూర్ఛల వంటి సమస్యలకు దారితీస్తుంది కాబట్టి మరింత అప్రమత్తత అవసరం. ఆసుపత్రిలో ఉండి చికిత్స తీసుకోవాల్సి రావచ్చు. కంటిపాప వద్ద స్రావాల ప్రసరణలో అడ్డంకులు ఏర్పడి కంటి నరం దగ్గర ఒత్తిడి పెరిగితే అది బలహీనపడుతుంది. ఫలితంగా చూపు పరిధి తగ్గటం మొదలై నెమ్మదిగా సంపూర్ణ అంధత్వం ఏర్పడుతుంది. దీన్నే నీటి కాసుల వ్యాధి లేదా గ్లకోమా అంటారు. గర్భిణీలలో ఈ వ్యాధి ఈ మధ్య బాగా పెరుగుతుంది. చాలా మంది యువతులు ఆలస్యంగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలనుకోవడం వలన గర్భిణీల్లో గ్లకోమా బాధితులు ఎక్కువగానే ఉంటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు, లతావాణి ఇలా అడుగుతున్నారు. నా బరువు 90 కిలోలు, ఎత్తు 5 అడుగుల 3 అంగుళాలు. ఒక రకంగా చెప్పాలంటే ఊబకాయం కిందే లెక్క. పైగా ఈ మధ్య కాస్త పెరుగుతున్నానేమోనన్న అనుమానం కూడా మొదలైంది. నా వయసు 28 సంవత్సరాలు. ఇప్పుడు పిల్లల్ని కనాలనుకుంటున్నాం. కానీ నాలాగా లావుగా ఉన్న వాళ్లకు గర్భధారణ, కాన్పు చాలా సమస్యాత్మకం అని విన్నాను. స్థూలకాయం ఉన్నవారికి నిజంగా గర్భధారణ అసాధ్యమా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. లతావాణి గారు, మీరు చెప్పిన ప్రాబ్లము ఒబేసిటీకి సంబంధించింది. ఒకవేళ ఒబేసిటీ అనేది ఎగ్జాక్ట్లీ మనము బాడీ మాస్ ఇండెక్స్ చెక్ చేయాలి. మీ బాడీ మాస్ ఇండెక్స్ ఫస్ట్ చెక్ చేసుకోండి. ఒబేసిటీ, హై బిఎంఐ మీరు ఆ రేంజ్లో ఉన్నప్పుడు ఏంటి అంటే ఒబేసిటీకి రిలేటెడ్ కాంప్లికేషన్స్ అన్నీ మీరు తెలుసుకోవాలి. ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కంటే ముందే లావుగా ఉన్నవాళ్ళు ఫస్ట్ వాళ్ళు బిఎంఐ చెక్ చేసుకోవాలి, షుగర్, థైరాయిడ్ టెస్ట్ చేసుకోవాలి. అండ్ ఈ ఒబేసిటీ వల్ల పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా రావటం, పీసీఓడి ప్రాబ్లం రావటం అవన్నీ తరచుగా చూస్తూ ఉంటాం. సో ఈ షుగర్కి రిలేటెడ్ సంబంధించిన టెస్టులు చేయటమును, పీరియడ్ ఇర్రెగ్యులర్గా ఉన్నప్పుడు పీసీఓడికి సంబంధించిన టెస్టులు చేయాలి. థైరాయిడ్ కరెక్షన్ ఏమన్నా ఉంటే థైరాయిడ్ చెక్ చేసుకోవాలి. అండ్ మనకి టైం ఉన్నప్పుడు ఏంటి అంటే ఈ బిఎంఐని తగ్గించుకోవడానికి డైట్ కానివ్వండి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఎక్సర్సైజ్. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు ఎక్సర్సైజ్ చేయకూడదని చాలామందిలో అపోహ ఉంటుంది. కానీ ఇలా కాదండి. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు ఎక్సర్సైజెస్ అనేది చాలా మంచిది. దానికి స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ గురించి మీరు డాక్టర్ని తెలుసుకొని మీరు కనుక్కొని తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఏంటంటే ఒకవేళ ఒబేస్గా ఉండి ప్రెగ్నెన్సీ వచ్చిందనుకోండి, వాళ్ళకి కొద్దిగా ఇంక్రీజ్డ్ రిస్క్ ఆఫ్ మిస్క్యారేజెస్ అంటే అబార్షన్స్ రావటము అట్లా చూస్తూ ఉంటాము. అండ్ ఈ షుగర్ రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉంటాయి. బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ చాలా ఒబేస్గా ఉన్నప్పుడు మనకి స్కానింగ్లో కూడా అంత క్లారిటీ ఉండకపోవటం వల్ల స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఏమైనా మిస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో మీరు ఒకసారి ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ చేయించుకొని ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటే మీకు ప్రాబ్లమ్స్ లేకుండా కూడా ప్రెగ్నెన్సీ సులువుగా సాగిపోవచ్చు. ప్రెగ్నెన్సీ రాదు అనేది కాదండి, బట్ ఈ ఒబేస్గా ఉన్నప్పుడు మిగతా అన్ని డిజీజెస్ కానీ మార్బిడిటీ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా అవన్నీ చెక్ చేసుకొని మీకు ఏమైనా టెస్ట్లు ఉంటాయా, ఏమైనా కరెక్షన్ ఉంటాయా అవన్నీ చెక్ చేసుకొని మీకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. డాక్టర్ గారు, హెప్సిబా ఇలా అడుగుతున్నారు. నాకు 3వ నెలలో గర్భస్రావం జరిగింది. నిజానికి గర్భస్రావం జరిగే వాళ్లకు రకరకాల కారణాలు ఉంటాయంటారు. కానీ నాకు ఏ కారణమో ఎలాంటి లక్షణాలు లేకుండా పూర్తి ఆరోగ్యంగా ఉండగానే అలా జరిగింది. బరువు పనులు చేయటం కానీ, మానసిక ఒత్తిడి కానీ, వేరే ఇతర సమస్యల లేదు. అలా జరగడంతో చాలా డిప్రెషన్లోకి లోనయ్యాను. నాకెందుకు ఇలా జరిగిందో అర్థం కావడం లేదు. ఏ లక్షణాలు లేకుండానే కడుపులో గర్భం పోయే అవకాశం ఉందా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. హెప్సిబా గారు, మీరు చెప్పేది మిస్క్యారేజ్ అనేది ఫస్ట్ 3 నెలల్లో అయింది అంటున్నారు. సో ఇది ఫస్ట్ ట్రైమిస్టర్ ప్రెగ్నెన్సీ లాస్ అంటాం. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది కారణం ఏంటి అంటే బేబీ ఫార్మేషన్లో డిఫెక్టివ్గా ఉన్నప్పుడు అది ప్రెగ్నెన్సీ 12 వీక్స్ కంటే మినహాది పెరగకుండా ఉంటుందన్నమాట. సో ప్రెగ్నెన్సీ 12 వీక్స్లో అది గ్రోత్ ఆగిపోవడం అవన్నీ చూస్తూ ఉంటాం. సో ఇది బేసికల్లీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎవరికైతే ఫస్ట్ 3 నెలల్లో ప్రెగ్నెన్సీ లాస్ వచ్చిందనుకోండి, పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. జనరల్లీ థైరాయిడ్ టెస్ట్, షుగర్ టెస్ట్ అవన్నీ చేస్తాము. అవన్నీ చెక్ చేసుకొని నార్మల్గా ఉంటే మీకు ప్రాబ్లం లేకుండా నెక్స్ట్ 2 నార్మల్ పీరియడ్స్ వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. బట్ కొన్ని కారణాలు ఉంటాయి. అంటే మీరు హెల్దీగా ఉండవచ్చు, అంటే మీకు షుగర్, బీపీ కానీ థైరాయిడ్ కానీ ప్రాబ్లం ఉండకపోవచ్చు. కాకపోతే ప్రెగ్నెన్సీ ఒక్కొక్కసారి యూట్రైన్ అనామలీస్ అంటాం. అంటే యూట్రస్ ఏదైతే గర్భసంచి ఉంటుందో అది స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్గా షేప్ తేడా ఉండటం, సెప్టమ్ ఉండటం అట్లాంటప్పుడు కూడా ప్రెగ్నెన్సీ లాస్ ఉంటుంది. సో ఒక్కసారి డాక్టర్ని సంప్రదించి దానికి కారణాలు మనం కనుక్కోగలిగితే, మీ యూట్రైన్ ప్రాబ్లమ్స్ లేదు, మీకు షుగర్ ప్రాబ్లం లేదు, థైరాయిడ్ ప్రాబ్లం లేదు అంటే
జనరల్లీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఇలా అవ్వకపోవడానికి చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయన్నమాట. సో ప్రాబ్లం లేకుండా మీరు నెక్స్ట్ 2 months తర్వాత నార్మల్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు. దీనికి ఒక్క ప్రెగ్నెన్సీ లాస్ అయినందుకు గాను చాలా టెస్ట్లు మీకు మీ హస్బెండ్కి చేయాల్సిన అవసరం ఏమీ లేదు. సెకండ్ టైం కూడా ఒకవేళ రికరెంట్ మిస్క్యారేజ్ అంటాం అప్పుడు, అలా అయిన వాళ్ళకి కొన్ని యాంటీబాడీ టెస్ట్లు అవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక్క ప్రెగ్నెన్సీ లాస్ వల్ల ఏ టెస్ట్ అవసరం లేదండి. గర్భవతులకు గ్లకోమా ఉన్నట్టు తొలి దశలో గుర్తించడం చాలా అరుదుగా జరుగుతుంది. నిజానికి గ్లకోమా అనేది ఒక అస్తిత్వం ఉన్న వ్యాధిగా కంటే కంటికి సంబంధించిన హైపర్ టెన్షన్, ఓరచూపు దెబ్బతినడం, ఆప్టిక్ న్యూరోపతి లాంటి అనేక లోపాల సమాహారం అని చెప్పాలి. ఏ రోగికైనా గ్లకోమా ఉన్నట్టు ఎలా గుర్తిస్తామో గర్భిణి అయిన గ్లకోమా రోగిలోనూ అదే తరహా పరీక్షల ద్వారా నిర్ణయిస్తారు. వ్యాధి ఏ స్థాయిలో ఉన్నదో కూడా నిర్ధారిస్తారు. ఎలాంటి రిస్క్ అవసరం ఉందో తేల్చడానికి కుటుంబ వైద్య చరిత్ర, వయసు, జాతి, ఇతర కంటి వ్యాధులు వంటివి తెలుసుకుంటారు. డాక్టర్ గారు మరియా ఇలా అడుగుతున్నారు. నాకు నెల కిందట సిజేరియన్ అయింది. ఇప్పుడు కాస్త మామూలుగానే ఉన్నాను. ఎప్పుడైనా నేల మీద కూర్చోగానే మా అమ్మ కేకలేస్తున్నారు. సిజేరియన్ అయిన వాళ్ళు నేల మీద కూర్చోకూడదని అంటున్నారు. కారణం ఏంటంటే సరిగ్గా చెప్పడం లేదు. కుట్లు, గాయాలు కూడా పూర్తిగా మానిపోయాయి కదా, అయినా సరే అలా కూర్చోవడం వలన నిజంగా ముందు ఏవైనా సమస్యలు వస్తాయా, కాస్త చెప్పండి అని అడుగుతున్నారు. మరియా గారు, నార్మల్ అయినా సిజేరియన్ అయినా యూజువల్గా 6 వారాలు అనేది మనము ఇన్వల్యూషన్ స్టేజ్ అని చెప్తాం. అంటే ఈ 6 వారాల్లో యూజువల్గా మీరు ప్రెగ్నెన్సీ ముందు మనకి ప్రెగ్నెన్సీలో వచ్చిన చేంజెస్ అన్నీ రివర్స్ అవుతాయి. సో అలాంటప్పుడు మామూలుగా ఈ 6 వారాల్లో కండరాలు బలపడటము అండ్ మీకు మామూలుగా సిజేరియన్ వూండ్ అనేది హీల్ అవ్వటం, ఈ చిన్న చిన్న నొప్పులు కొంచెం తగ్గటం, ప్లస్ బాడీలో శరీరంలో ఉన్న వాటర్ అంతా బయటికి పోయి ఈ 6 వారాల్లో మీరు కొంచెం ఫిట్గా అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ 6 వారాలు మరీ ఎక్కువగా స్ట్రెస్కి లోన్ అవ్వకుండా తగినంత రెస్ట్ కనుక తీసుకున్నట్టయితే ఇది లాంగ్ రన్లో ఎంతో హెల్ప్ అవుతుంది. సిజేరియన్ వూండ్ అనేది బాగా హీల్ అయిందని చెప్పారు కాబట్టి మీకు కింద కూర్చోవటంలో ఎటువంటి ప్రాబ్లము ఉండదు. కాకపోతే మీరు కూర్చునే పోస్చర్ ఒకటి చాలా ఇంపార్టెంట్. ఒకవేళ కనుక అబ్నార్మల్ పోస్చర్లో కనుక కూర్చున్నట్టయితే, లేకపోతే ఎక్కువసేపు కనుక కింద కూర్చొని సరిగ్గా బ్యాక్ సపోర్ట్ అనేది కనుక లేనట్టయితే ఫ్యూచర్లో మీకు బ్యాక్ ఏక్ ప్రాబ్లమ్స్ లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కూర్చునే పొజిషన్ ఒకటి చాలా ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైం ప్రాపర్ బ్యాక్ రెస్ట్ అనేది తీసుకొని కింద కొన్నిసార్లు కూర్చున్నట్టయితే ఏమీ ప్రాబ్లం ఉండదు. డాక్టర్ గారు, జబీన్ ఇలా అడుగుతున్నారు. నాకు కాన్పు అయ్యి 4 నెలలు అవుతుంది. పాపకు కామెర్లు వచ్చాయి. నేను తీసుకునే ఆహారం వల్లనే పాల ద్వారా పాపకు కామెర్లు వచ్చాయని మా అత్తగారు అంటున్నారు. నేను తీసుకునే ఆహారం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల అలా జరిగిందంటున్నారు. కానీ నాకు కామెర్లు రాలేదు కాబట్టి నా ద్వారా కామెర్లు వచ్చాయనడానికి అవకాశం లేదన్నది నా వాదన. ఇంతకీ బిడ్డకు కామెర్లు రావడానికి తల్లి తీసుకునే ఆహారమే కారణమా అని అడుగుతున్నారు. జబీన్ గారు, మీకు సిజేరియన్ అయ్యి 4 నెలలు అని చెప్తున్నారు. 4 నెలల తర్వాత బేబీకి కనుక జాండిస్ వచ్చినట్టయితే అది మీరు తీసుకునే ఫుడ్ వల్ల కానీ, లేకపోతే మీరు తీసుకునే పాలు వల్ల కానీ, లేకపోతే మీరు సరైన ఫుడ్ తీసుకోవటం వల్ల కానీ బేబీకి వచ్చింది కాదు. యూజువల్గా 4 నెలలు దాటిన తర్వాత బేబీ కనుక జాండిస్ వచ్చినట్టయితే బేబీని న్యూనటాలజిస్ట్కి చూపించవలసి ఉంటుంది. ఎందుకంటే ఆ బేబీకి అబ్స్ట్రక్టివ్ కాజెస్ కానీ, లేకపోతే ఏమైనా వైరల్ ఆర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే బేబీకి మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండటం వల్ల జాండిస్ వచ్చి ఉండొచ్చు. కానీ మీరు తీసుకునే ఫుడ్ వల్ల ఈ జాండిస్ రావటం అనేది ఏమీ ఉండదు. సో 4 నెలలు దాటిన తర్వాత బేబీకి జాండిస్ వచ్చినట్టయితే మీరు ఆ బేబీని ఎంత త్వరగా అయితే అంత త్వరగా న్యూనటాలజిస్ట్ని సంప్రదించినట్టయితే వాళ్ళు బేబీకి ఎవాల్యుయేషన్ చేసి వాళ్ళు దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. అంతేకాని మీరు ఇంట్లో ఉండి మీరేదో చేశారు, లేకపోతే మీరేదో తినటం వల్ల మీకు బేబీకి జాండిస్ వచ్చిందని చెప్పి కంగారు పడకుండా బేబీని త్వరగా డాక్టర్ని చూపించండి. నీటి కాసులు లేదా గ్లకోమా అనే వ్యాధికి ఇప్పుడు మంచి చికిత్స అందుబాటులోకి వచ్చింది. యువతులు గర్భం ధరించక ముందే ఇందుకు వాడే మందుల పట్ల అవగాహన కల్పించడం వలన కొంత మేరకు ప్రయోజనం ఉంటుంది. కాస్త ముందుగానే తగిన నిర్ణయం తీసుకుంటే సర్జరీ ద్వారా నీటి కాసుల వ్యాధికి చికిత్స చేసి ఆ తరువాత గర్భధారణ గురించి ఆలోచించడం సమంజసంగా ఉంటుంది. అప్పుడు గర్భిణీలు నీటి కాసుల వ్యాధి గురించి, దానికి మందుల వాడకం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఇది నేటి మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 8790597766.